ప్రార్థించాలి, ప్రార్థనలో అందరూ ఉండాలి. మొదటి ప్రార్థనలో. 2, కీర్తనల ద్వారా దేవుడిని కనపరిచి మహింపరచాలి. కీర్తన కూడా ఆరాధన ఒక భాగం, ప్రార్థన ఆరాధన ఒక భాగం. అదేవిధంగా వాక్యము ధ్యానించడం ద్వారా దేవుడిని ఆరాధించాలి, అదొక 3వ భాగం. అదేవిధంగా రొట్టె విరుచడం ద్వారా ఆయన శరీరం బదులు మన కొరకు మన పాపములకు సిలువలో బలియాగమైనటువంటి శరీరం బదులు రొట్టెను, మన పాపం కనుక ధారపోసిన రక్తం బదులు ద్రాక్షరసమును తీసుకోవడము 4వ భాగము. 5వ అంశము దేవుని సేవ కొరకు దేవుడి దాంట్లో కానుకలు సమర్పించుకోవడం 5వ భాగం. ఈ 5 భాగములతో దేవుడిని మనము ఆరాధిస్తున్నాము. అతి సత్యారాధన దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామంలో తండ్రి దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటూ కూడొచ్చిన సహోదరి సహోదరులకు పేరు పేరున అందరికీ వందనాలు. శ్రీశైలి గారి ప్రత్యేక వందనాలు. శ్రీశైలి గారు హైదరాబాద్ నా మధ్యన కుమార్తె గుర్తెలు ప్రత్యేక వందనాలు. లోకమంతా అబద్ధం కూడా ఉంది. లోకమంతా ఏముందండి? అబద్ధం ఉంది. లోకమంతా ఆత్మీయంగా చనిపోయి ఉన్నారు. లోకమంతా నిత్య జీవాన్ని కోల్పోయి ఉన్నారు. అందుకని యేసు ప్రభు ఏమన్నారంటే, చెప్పండి, యేసుక్రీస్తు సత్యము జీవము, చనిపోయిన ఆత్మకి జీవము. యేసుక్రీస్తు ప్రభు నిత్య జీవము. చెప్పండి, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును పరలోకం తండ్రి దగ్గరికి రాడు. ఇది సత్యం. చెప్పండి, యేసుక్రీస్తు సత్యము. ఆ సత్యము నేర్చుకున్నటకు ఆశ కలిగి ఉండము. ఆ సత్యమును అన్వేషించము. ఆ సత్యమును చేపట్టము. ఆ సత్యముకై బ్రతుకుము. ఆ సత్యమునకై మాదిరిగా ఉండుము. ఆ సత్యమునకై గురి కలిగి ఉండుము. ఆ సత్యముకై పోరాడుము. ఆ సత్యములో ఉండి ఆత్మను దేవునికి అప్పగించుకొనుము. ఆ సత్యము నేను నీకు సదా తోడుగా ఉండును. ఇక్కడ భాగ్యం ఏంటండి? ఇక్కడ భాగ్యం ఉందా? ఉందండి. అబద్ధంతో ఉన్న లోకంలో సత్యముడు ఉండడం, సత్యవంతుడు ఉండడం, అదే మానవ కోటి మహాభాగ్యము. ఇప్పుడు మనం ఎవరంటే భాగ్యవంతులమో దరిద్రులమా? ఎందుచేత? ఎందుచేత? అదే భాగ్యము, అదే భాగ్యము. కనుక ఈవేళ మనం ధ్యానించే వాక్యము ప్రభు ప్రేమను రుచి చూచి ఉన్నాయి కదా. ఏంటంటే ప్రభు ప్రేమను అంటే ప్రభు దయాళుడని. ఏంటంటే ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్నాయి కదా. ఏం కలుగుతుంది? ఏమిచ్చాడు ఆయన ప్రేమలో? ఆ ప్రేమలో మనకి ఏమిచ్చాడు? ఆ విషయాలు చాలా వేళ పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాల్లో అందరూ చెప్తామండి. చాలా అమూల్యమైన విషయాలు ఇవి.
ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన ఆత్మ సంబంధమైన రక్షణ నిమిత్తము ఎదుగు నిమిత్తము ఆ పాలను అభ్యసించుడి. రక్షణ నిమిత్తము ఎదగాలంటే రక్షణ నిమిత్తమే ఆత్మ రక్షణ నిమిత్తము ఆయన ప్రేమను ఎందుకు తీసుకోవాలి, ఆ ధైర్యం ఎందుకు మనము ప్రభు దయాళుడిని ఎందుకు రుచి చూడాలి. రుచి తగిలిందా ఇంకా రుచి తగలేదా? రుచి తగిలింది. కీర్తనాకారుడు అంటాడు 136లో, యెహోవా దయాళుడు. యెహోవానే ఎవరంటే దయాళుడు. ఆయన కృప నిరంతరము చెల్లించుడి. నిరంతరము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము. దేవుడు ఎవరో పాత నిబంధనలో చెప్పారు, క్రొత్త నిబంధనలోనూ చెప్పారు. దేవుడు యెహోవా దయగల దేవుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నీ మీద ఉంటుంది. ఇక్కడ ప్రభు దయాళుడని మీరు చూసి ఉన్నాయి కదా, మనలో ఏవో ఉన్నాయంటండి, అవి దూరపరచుకోవాలంట. ప్రతి మనిషిలో భక్తుడైనప్పటికీ ఈ లక్షణాలు ఉంటాయండి. ఒకటి దుష్టత్వము, ఏంటంటే ఎవరిలో? మనలో. రెండు కపటము, ఏంటంటే బయట కోటి మాట్లాడటం, లోపలి ఉంటారు. అసూయ, వేషధారణ, ఏంటంటే వేషధారణ, అది కూడా చాలా చాలా ఎక్కువ ఉంటుందండి మనిషికి. అందులో క్రైస్తవుడు కూడా ఉంది అని దేవుడు చెప్తాడు. నువ్వు చూచుంటే దేవుడిని ఈ విడిచిపెట్టాలి. తర్వాత అసూయ, ఏంటంటే అసూయ ఎంత ప్రమాదం తెలిసాడే, ప్రాణాలు తీసేది, కుటుంబాలు నాశనం చేయాలి. అసూయ అంత ప్రమాదం. దోషణ మాటలు, అసూయుడు ఏమవుతుంది? ప్రేమ మాటలు రావండి. ఎప్పుడు ఏదో విధంగా అవమానపరచాలి, కించిపరచాలని చూస్తారనమాట. అసూయ ఉంటే. ప్రేమ ఉంటే ప్రేమగల మాటలు వస్తాయి, అసూయ ఉంటే అవమానకర మాటలు వస్తాయి. ఇవి క్రైస్తవుల్లో కూడా ఉన్నాయి. ఎవరు ఉన్నాయంటే ఉన్నాయి కనుక వాటి గురించి మాట్లాడుతూ ఏం చెప్తాడంటే, ఇక్కడ ఈ దేవుని వాక్యాన్ని పాలుగా తీసుకోవాలంటే, దేవుని వాక్యాన్ని పాల వలె నిర్మలమైన వాక్యము, పాల వంటి వాక్యం అంటండి దేవుని వాక్యం. ఏంటండి? ఎందుకంటే శిశువులు వంటి మనం ఎందుకు అసూయ, ద్వేషం, కలహము, దోష మాటలు ఉన్నాయంట. ఇంకా శిశువులుగా ఉన్నామంట, ఎదగలేదంట. దేవుళ్ళు ఎదగలేదంట. దేవుని జ్ఞానం పరిపూర్ణంగా పొందలేదంట. అందుకని ఈ శిశువులను పోలిన వారు ఉన్నారు కనుక, అంటే శిశువులుగా మారాలంట. ఈ దుర్మార్గ లక్షణం ఉన్నవాడు శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ నిమిత్తము ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవుడు క్రైస్తవులు ఏమన్నాడంటే పిల్లలు అన్నాడు. ఏంటంటే ఏ పిల్లలు? దేవుని
శిశువులు. ఎవరంటే క్రైస్తవుడు అంటే దేవుడు ఒడిలో ఉన్న శిశువుకి ఏం కావాలి? ఆవకాయ ముద్దటలా, పాలు పట్టించాలా? ఆ పాలు కూడా బిడ్డ ఎలాగా స్వీకరిస్తాడు? ఆ బిడ్డ పాలు ఒళ్ళో బిడ్డ ఎలా స్వీకరిస్తాడంటే ఆ ఆకలి టైంకి ఆ పాలు అందించేటప్పుడు ఆ నోరంతా లాభం తెలిసి ఆ యొక్క తిత్తులో తల్లి పాలించే ఆ యొక్క తలను ఎలా వెతుక్కుంటాడండి? ఆపచ్చిగా అంటారు. ఏమన్నా ఆశతో ఇవాళ క్రైస్తవుడు ఎలా ఉండాలి? క్రైస్తవుడు ఎలా ఉండాలి? దేవుని వాక్యము పాలుగా తీసుకోవాలండి. ఒడిలో ఉన్న బిడ్డ పాలు ఎలా తీసుకుంటాడో అలాగా ఈ యొక్క వాక్యాన్ని తీసుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ రుచి చెప్తాడు అనమాట. రుచి ఏంటంటే ప్రభు దయా రుచి చూశారు కదా, ఆ రుచి దేని వల్ల నీకు దొరికిందంటే వాక్యము ద్వారా. ఏ ద్వారా? వాక్యము ద్వారా. ఆ వాక్యం నీకు ఎలా ఇచ్చాడు? దేవుడు పాలవలే ఇచ్చాడు. పసిబిడ్డకు పాలవలే ఇచ్చాడు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆయన దయ ఏంటంటే యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమ అంటే ఒళ్ళోని బిడ్డ మీద తల్లికి ఎంత ఉంటుంది ప్రేమ? ఎంత? ఎవరైనా గొడవగలరా? అలాగే దేవుని ప్రేమను గొడవగలరా? గొడవలేదు. ఆ ప్రేమను పంచిపెట్టడానికి పరలోకం వచ్చాడండి. ఆయన ఎక్కడికి వచ్చాడండి? 13:13లో మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుషు కుమారుడే. పరలోకముకి ఎక్కుపోయిన ఎక్కడ ఉండేవాడండి ఆయన? పరలోకం మన వరకు వచ్చి భూలోకానికి వచ్చారండి. పరలోకం విడిచిపెట్టి అని చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక ఎలా వచ్చారు? 2వ అధ్యాయము 5-8 చూద్దాం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ అంటే ఈ స్థానం ఎక్కడండి? యేసుప్రభు స్థానం ఎక్కడ? పరలోకము. ఆయన పరలోకంలో దేవుడైన ఆ స్థానం విడిచిపెట్టకూడదని భాగ్యం ఎంచుకోలేదు. కానీ ఈ పాపాత్ముడైన మానవుడి కొరకు పరలోకం విడిచిపెట్టి భూలోకాన్ని మానవుడిగా, ఒక దాసుడుగా, ఒక దీనుడుగా చూడండి. ఆయన ఎంత ప్రేమ గలవాడు. మనుషుల పోలికగా పుట్టి పరలోకం నుండి దేవుడు అమ్మా ఎవరు? అయ్యా ఎవరైనా దేవుడు దాసుని స్వరూపము ధరించి మనుషుడిగా పుట్టి ఉందా? మనుషుడు ఏ మనుషుడు? మళ్ళీ దాసుడుగా, అలాగే దాసుడుగా పుట్టి వచ్చి తనకు తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి దేవుడు లోకానికి ఎలా కనబడ్డాడండి? దేవుడు లోకానికి ఎలా కనబడ్డాడండి? మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విజేత చూపిన వాడే తాను తగ్గించుకొని అందుచేతను ఆయన ఎలా తగ్గించుకున్నాడట? తను తాను తగ్గించుకుని శిలువ మరణానికి వెళ్ళారు మన వరకు. అది ఆయన ప్రేమ. పరలోకం దేవుడు మానవుడిగా వచ్చి తను తాను తగ్గించుకుని దాసుడిగా మరణానికి అప్పగింపబడి
మన కొరకు ప్రాణం ధారపోసిన ప్రేమ. ఆ ప్రేమ నువ్వు రుచి చూసావా? ఆ ప్రేమను రుచి చూసావా అని మాట. దయాళుడు నీ మీద దయ చూపించి యోహాను 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదైనా తెలుసుకొనుచున్నాం. ఏంటా ప్రేమ? ప్రాణం పెట్టిన ప్రేమ. దేవుని ప్రేమ ఎటువంటిదండి? ప్రాణం పెట్టిన ప్రేమ. ఇప్పుడు మరి ఆయన బిడ్డలుగా మనలో ఉండాలి. ఆయన బిడ్డలు మనలో ఉండాలి. అక్కడ చెప్తారు చూడండి, అక్కడ చదవండి ఎలా ఉండాలి. మనము కూడా సహోదరు నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై మనం కూడా ప్రాణం పెట్టేంత ప్రేమతో ఉండాలంటండి. సంఘంలో ఉన్న సహోదరులు క్రీస్తు రక్తములో మన వల్ల రక్షణ పొందిన వారు, క్రీస్తు రక్త సంబంధులు, మనమంతా దేవుని కుటుంబం, ఒకే కుటుంబం, దేవుని ఇల్లు. మనం ఎవరంటే దేవుని కుటుంబము, దేవుని ఇల్లు అనే విషయాన్ని ఇక్కడ ప్రభు దయాళులను చూసిన వారు ఈ ప్రేమలో కలిగి ఉంటారు. మొట్టమొదటిగా ఆయన వాక్యాన్ని పాలవలే మనకి ఇచ్చాడట. పాలవలే మనకి ఇచ్చాడు. ఇవాళ మా కుటుంబం ఇది ఒక దైవ కుటుంబం సంఘం అంటే. మా కుటుంబంలో గత వారము గొప్ప కార్యాలు జరిగాయి నా విషయంలో. చలమే తన ఒక్కసారి లేచిన వెంటనే ఆశ్రమంలోకి వెళ్ళిపోయే ఆ పరిస్థితులు ఉంటాయి. మా కూడా పడిపోతాయి, అలా లేచి వెళ్ళిపోతాయి. అప్పుడు ఎవరో చింపులు పరమాస్తుంటారు, డబ్బులు ఇచ్చో లేకపోతే పడవలతో లేకపోతే చెప్తారు. మొన్న తను లేదు, నా కోడలో నేను కూడా లేదు, నేను హైదరాబాద్ లేదు. ఈ టిఫిన్ బాధ్యత మా కుమార్తె రష్మికి అప్పగించిందండి. అప్పగిస్తే తను ఏం చేసింది తెలుసంటే, నేను ఎప్పుడు తెలియదు. ఎక్క దోశ అంట, ఏ దోశ? ఎక్క దోశ. ఎప్పుడు ఆ రుచిలో ఎప్పుడు తెలియదు అనమాట. 2 ఎక్క దోశలు, మామూలు దోశలు, మాకు ఏదో సన్న సేమియా అండి. ఆ పాలతో సేమియా ఇది పెట్టేసిందండి. మీకు ఇందా కూరేసింది ఏమండి. తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా భారవంతం నాకు ఇదే తిండి ఫుల్గా మిగిలిన కూరేసారండి. మొత్తం కుటుంబ సభ్యులు అందరూ కలిసి. రష్మి తర్వాత నిన్న క్యాంప్ వెళ్ళారండి. నిన్న మొన్న శుక్రవారం 7 పిక్నిక్ వెళ్ళారండి. నా కూతురు వచ్చింది, పిక్నిక్ తీసుకెళ్ళిపోతుంది. మొత్తం వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ కూడా రష్మిగా అప్పగించిందండి. మళ్ళా రష్మిగా అప్పగించింది. పొద్దున్న నుంచి కోడమే నాకు ఆ భోజనం తెచ్చిందండి. ఐదు ఉన్నాయి అంటే కూరలు, 5 కూరలు తెల్లాక కొంత ఉద్దేశం కూడా చాలా బాగా తినేసాం. మిగిలిన తినేసాం ఫుల్గా అనమాట. మళ్ళీ సాయంత్రం ఇంకా రాదు, మళ్ళీ సాయంత్రం వచ్చేసింది. వెళ్ళాలి ఏంటి ఏం చేయమంటారు సాయంత్రం అంటే పొలకాలు చేయమంటారా? పొలకాలు ఎప్పుడు తెలియదు కానీ, ఎప్పుడు తెప్పించుకోలేదు, ఎప్పుడు చేయమలేదు, ఎప్పుడు తెలియదు. పొలకాలు అడగ చేసేయమన్నా. పొలకాలు తెచ్చేసింది, కోత చేసి శుభ్రంగా 1 రొట్టె 2 రొట్టె తింటానుకుంది ఆవిడ. మొత్తం 4 రొట్టెలు వేసానండి. ఏమండి నీలిమ క్యాంపెల్ తెలిసిన పులిహార చేసింది. ఆ పులిహార ఎంత బాగుందని మళ్ళీ అదే కలిసి తినేసా.
తినేవే పెట్టేవే సత్య జ్యోతి ఆ బిడ్డ ఏం చేస్తాడే ఏదో పచ్చడి చేస్తాడు. ఆ పచ్చడి మరి ఏదో ఏం చేస్తే అలాంటి పంపిణీ చేస్తాడు. మునగాకు పౌడర్ అంటాడు, దొండకాయ పచ్చడి అంటాడు. ఇంక అది నాకేం పెట్టలేదండి, బాగా తినేసింది, చాలా బాగాలేండి. ఏమండి సుజాత ఏం చేసిందండి, మొన్న ఒక నూతన ఫలం తెచ్చింది, సీతాఫలం తెస్తే ఏమేం చేసిందండి, నేను తెల్లని మీరు తెచ్చులు కానీ అని ఫ్రిడ్జ్లో పెట్టింది. ఫ్రిడ్జ్లో పెట్టి నేను సాయంత్రం కోటకు వెళ్ళడానికి వచ్చానండి. కోటకు వెళ్ళాను, వచ్చిన తర్వాత ఆ పండు తీసి ఇచ్చిందండి. అది కూలింగ్ ఉందేమో, దాని దగ్గర రుచి పెరిగిపోయింది. ఆ సీతాఫలం అంత రుచిగా ఉందండి, అంత రుచి అంత తీయకపోయినప్పుడు తెల్లదు కానీ. ఏమండి సుధీర్ ఏం చేశాడండి, మళ్ళా సోమవారం అక్కడి నుంచి మొదలైనా డాడీ జున్ను చేసింది కోడ తింటామని అన్నాడు. అడిగారు జున్ను ఏంటంటే జున్ను బట్టాడు బాబు, నా జున్ను నాకు కలుస్తాం. ఆ జున్ను తెచ్చి ఇస్తే మా భార్య పెట్టడం నేను తినేసాను. అన్న ఏమన్నా చక్కని గాలి చేసినాడు స్థిరాల కూటలో ముందు నాకు తెచ్చిపెట్టింది. అప్పుడు ఇడ్లీ తినేసాను, ఇడ్లీ పెట్టింది నాకు సలోమి పొద్దున టేబుల్. మళ్ళీ తన గాలి తెచ్చింది, మళ్ళీ ఆ గాలి కూడా తినేసాను. తినేటమే వారం అంతా. ఏమండి శైలు కొబ్బరన్నోను చికెన్ అది తినేటమే. అది ఎంత రుచిగా బాగా శైలు చాలా బాగుందా. తర్వాత సలోమి ఏం చేసిందంటే నాకు చెప్పకుండా ఈ వారంలో తిన్నా చెప్తాను మీకు. సలోమి ఏం చేసిందంటే మేకాలు తెచ్చింది. మేకాలు అంటే సాధారణంగా నా పళ్ళు ఉడిపోయి మేకలు తినగలదా వెళ్ళండి. తెచ్చిన తర్వాత కానం పడిపోతుంది. మేకలు తెచ్చాను, మేకలు సరిగ్గా మెత్తగా వండకపోతే నా పళ్ళు ఎప్పుడో తెలుసు కదా, కాలేజ్ కొట్టాను అన్న, కాళ్ళు తెచ్చుకొని కాలేజ్ కొట్టాను. అంటే మొత్తం కష్టపడి అదొక హల్వాలా తయారు చేసిందండి. ఎలాగా అసలు మేకలు తినట్లేదండి, మేకలు తినట్టు లేదండి, హల్వాలా చేసి మొత్తం అంతా నేను చేశాను. మీకు అందాలండి. మళ్ళీ క్యాంప నుంచి ఈవేళ నన్నేం చేసి తెలుసండి, మక్కల్లో మధ్యకి వెళ్ళిపోయి అది పాట పాడతారండి. చెరువులో సముద్రంలో ఆ యొక్క వేటాడప్పుడు తెచ్చినట్టు పాట పెడతారు. ఆ పాటలో కలిసిపోయింది మా మక్కలాగా కలిసిపోయి పాటలో పచ్చివేళ పాట పాడేసి 1500 రొయ్యలు అండి, ఎంత రొయ్యలు ఉందో అవి తెచ్చేసి నేను కోపడిపోతున్నాను. అది ఎక్కడమే నాకు ఇష్టం లేదు. మళ్ళీ అక్కడి నుంచి చేపలు వచ్చేసి కోపడిపోతున్నాను. మళ్ళీ తెల్లారికి లేచి అవన్నీ బాగు చేసి దాన్ని పప్పుకి తయారు చేసి రెడీ పెట్టుకుంది. ఏమంటే చూడండి అంటుంది, మళ్ళీ చూడండి నిజంగా అంత బాగున్నాయి. గోంగూర వేసి కొడతాను అంటుంది. మళ్ళీ ఏమేసి గోంగూర వేసి కొడతానండి. ఒకటేసి 2 పూటలు కూరేసి 2 పూట కూరేసి తినేసి చాలా రుచిగా ఉంది. వందాలండి మీకు. మేకాలు పెట్టారు, రైలు కూర కూడా పెట్టారు. ఆనంద్ మరి ఇంకొకరు ఉన్నాడు, ఆనంద్. ఆ పెద్ద చేపను మా పొయ్యి మీద పెట్టేసి చేపను ఫ్రై చేసి డాడీ అది ఇలా వచ్చాడు. ఇలా వచ్చి డాడీ చేప తెచ్చే ఫ్రై చేయమంటాం చేశాను. అటు చేప ఫ్రై చేసి తెచ్చేసాడు. అది కూడా శుభ్రం చేశాడు. ఇలాగా మొత్తం కూరేశారు. తర్వాత ఇంకో చిన్న గాలి వచ్చిందండి, చిన్న గాలి. ఆ మనుషులు అంతా ఎలా ఉంటారో అలా గాలి వచ్చింది. రత్న అక్కడికి గాలి పంపిందండి.
గాలి చూసి ఏంటంటే ఎవరికొకట ఏంటి అతనిలా ఉన్నాడు చిన్న చిన్న గాలి పిల్లలతో అలవాడుగా అలా ఉన్నాయి అవి తినేసాను. ఏమండి మన ఆదివారం అమలాపురం మనీ గారు ఏమండి తాటి గాలి పంపించారు. ఏంటంటే మొత్తం అందరు పెట్టేసినప్పుడు అవి కూడా తినేసాం. ఇప్పుడు నా కుమార్తె భాగ్యవతి ఉందండి. ఆయనకి చేపలు చాలా ఇష్టం. చేపలు మన చేపల నుంచి బాగా ఎక్కువ తెలుసు సినిమాకు. ఎప్పుడైనా మంచి చేపలు వండుకున్నప్పుడు ఫ్రై చేసి తెచ్చేద్దండి. ఫ్రై చేసి తెచ్చారు. అవి కూడా తినేసాం. సుశీల ప్రతి నెల చేపలకు మంచి టీ పెడతారు. కోపలు సగం ఇచ్చేదన్న అది తాగట. ప్రశాంతి మంచి సాంబార్ పెడతారు. సాంబార్ కూడా తినేస్తారు. దీన్ని అంతా ఎందుకు చెప్తానంటే వీరందరూ ఎందుకు పెడుతున్నారు నాకు అంటే కుటుంబంలో పెద్ద ఆయన పెడితే ఆశీర్వాదం. రెండు దైవజనుడు అంటే దైవజనుడు పెడితే ఆశీర్వాదం. ఇదంతా ఏంటంటే వీరు నా మీద చూపే ప్రేమని ఈ ఆహారానికి అంతా ఆశతో ఆహారం అందించడం దైవజనుడు పెట్టడం అర్థం ఏంటంటే ఏం కనపడుతుంది ఇందులో ప్రేమ. ప్రేమ వీరి యొక్క ప్రేమ పూర్వక కార్యాలు అని చెప్తాను కదా. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఒక మాట చెప్పాలనుకున్నాను. దేవుడు పరలోకం వచ్చి మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ వాక్యాన్ని పాలుగా ఇచ్చాడంట. వాక్యాన్ని పాలుగా ఇచ్చాడంట. మరో సంగతి రెండో సంగతి చూద్దాం. మత్తయి సువార్త 4:4. ఇప్పుడు ఇన్ని పదార్థాలు పెట్టి అందరికి పేర్లు రమణాలండి. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఇప్పుడు దేవుని వాక్యము మొదటగా ఏమైంది? పాలు, పసిబిడ్డకు పాలు. రెండవది ఏముందంటే ఈ దేవుని వాక్యము రొట్టె. దేవుని వాక్యం ఏంటండి? రొట్టె. దేవుని వాక్యాన్ని పసిబిడ్డ పాలు తీసుకున్నట్టు తీసుకోవాలంట. దేవుని వాక్యాన్ని రొట్టెగా తీసుకోవాలంట. రొట్టె అంటే ఏంటంటే అర్థం? ఆహారము. ఏంటంటే అర్థం? ఆహారము. ఆత్మకు ఆహారము. ఆత్మకు ఇప్పుడు ఇంతమంది పేరు చెప్పాను. నాకు వారు చేసిన ప్రేమ కార్యం చెప్పాను. వారి పదార్థాలు కూడా చెప్పాను. నా శరీరానికి ఎంతో తృప్తికరంగా మధురంగా చేసి పెట్టారు. శరీరానికి ఆహారం. శరీరానికి ఆహారం. ఇప్పుడు దేవుడు చేతి ఆత్మకు ఆహారం. దేవుడు చేతి ఆత్మకు ఆహారం. మొదటిగా వాక్యములు పాలుగా ఇచ్చాడంట. ఏమండి? ఆ తండ్రి బిడ్డ ఒడిలో బిడ్డ తల్లి పాలు తీసుకోలేదంటే తనకి ఏదో శరీరం జబ్బున్నట్టు లెక్క. ఏమన్నట్టు? అది అనమో లేకపోతే ఇంకేం బాగా పాలు తాగలేదు. పాలు తీసుకోవాలంటే ఆరోగ్యంగా బిడ్డ లెక్క. పాలు తీసుకుంటే ఇప్పుడు మరి ఆరోగ్యంగా పెట్టాలమా లేకపోతే బలహీనంగా పెట్టాలమా? ఎందుకని? వాక్యాన్ని పాలుగా తీసుకున్నా. పాలుగా ఇచ్చాడు కాబట్టి. రెండు, శరీరం రొట్టె ఎంత అవసరమో సాతాను అంటాడు వచ్చి 40 రోజులు ఉపవాసంలో ఉన్నారు ప్రభు. 40 రోజులు ఉపవాసంలో ఉన్నారు. సాతాను వచ్చాడు, శోధిస్తున్నాడు. ఆకలేసేస్తున్నాడు. ఇంటికి ప్రభుకి మానవుడికి వచ్చాడు కదా. మరి శరీరం రక్త మాంసం తిన్నాడు కదా, ఆకలి ఉంది కదా, ఆకలేస్తుందంట. వీడు సమయాన్ని గమనించాడు.
ప్రత్యక్షమైపోయాడు ప్రభు దగ్గర. ఎందుకు అలాగా ఆ పాపంతో బాగుపడతా? నువ్వు దేవుడి కుమారుడు అయితే ఇప్పుడే ఈ అరణ్యంలో, ఈ కొండల్లో ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకునే అన్నాడు. రాళ్ళు రొట్టెలుగా చేసుకునే వెంటనే సమాధానం వచ్చింది. మనకు వచ్చింది, వారికి వచ్చింది, మాకు వచ్చింది. ఏంటంటే కేవలము రొట్టె వల్లే బ్రతుకురా అంటున్నావు నువ్వు. మనుషుడు రొట్టె వల్లే బ్రతుకుతాడని అనుకున్నావు, కానీ అసలు మనుషుడు ఉన్నాడు. ఆత్మ వాక్యం ద్వారా బతుకుతాడు. ఆత్మీయ మనుషుడికి వాక్యము రొట్టె. వాక్యము రొట్టె అని చెప్పారు. ఆహారము అని చెప్పారు. ఇక్కడ అదే మాట ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా దేవుడు చెప్తాడండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనం. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని. చాలండి. ఏంటంటే దేని వల్లనే? మాట వలన. ఇశ్రాయేలు ప్రజలు శారీరక ఆహారం వల్ల ఎక్కువ ఆశ కలిగి ఉండేవారట. దేవుడి వాక్యం తీసుకోవట్లేదట. దేవుడి వాక్యం సరిగా తీసుకోవట్లేదట. అందుకని మనుషుడు ఆహారం వల్ల బ్రతుకుతాడు అనుకుంటున్నారేమో. దేవుని యొక్క ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ఇప్పుడు దేవుడి మాట ఏమైంది మనకి? ఆహారము, ఆత్మీయ ఆహారము. మొదలుగా పాలు చూసాం, రొట్టె చూసాం, టోటల్గా ఆహారం అన్నాడు. దొరికిందా మనకి? అర్థమవుతుందా మీకు? ఆత్మీయ ఆహారం దొరికిందా? మొదటిది ఏంటి? పాలు. వాక్యం ఏంటంటే వాక్యం ఎలా ఉందండి? పాలుగా ఉంది. రెండోది ఎదిగిన తర్వాత బిడ్డ రొట్టె కావాలి, రొట్టెగా ఉంది. తర్వాత జీవితకాల ఆహారం కావాలి, ఆహారం ఉంది. ఆహారంగా ఉంది ఆత్మకి. నిజమైన మనుషుడికి, నిత్యముండే మనుషుడికి. ఆ నిత్యముండే మనుషుడు ఆత్మ. నిత్యముండే మనుషుడు ఆత్మ. తర్వాత సామెతలు 4:4లో ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొని ఉండుము, నా ఆజ్ఞలు గైకొని ఎడల నీవు బ్రతుకుదువు. ఇప్పుడు దేవుని యొక్క మాటలు, ఆయన ఆజ్ఞలు ఏమైనాయట? విశ్వాసకి ఆహారమైనట. దేవుని మాటలు, ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు, ఆజ్ఞలు విశ్వాసకి ఆహారమైనట. అర్థమైందన్నమాట. దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు మనిషికి, విశ్వాసకి, ఎవరికే? ఆహారమైనట. ఏమైందంటే ఆహారమైన. ఒక్కోసారి ఈ ఆహారము హృదయపూర్వకంగా తీసుకోవాలంట. ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు ఇది పదార్థాలు ఇంతమంది బిడ్డలకు చెప్పానండి. వాళ్ళు తెచ్చినప్పుడు నేను ఎలా తీసుకున్నాను? దాన్ని హృదయపూర్వకంగా స్వీకరించాను. ఎలా తీసుకున్నానంటే హృదయపూర్వకంగా స్వీకరించాను. ఆ పిల్లల్ని అభినందించాను. ఇప్పుడు తెచ్చినంత ప్రేమ తెచ్చినప్పుడు తెచ్చేవాళ్ళే బాగుంటే ఎలా ఉండదా? ఎప్పుడే తెచ్చేవాళ్ళే పెట్టేవాళ్ళే బాగుంటే ఎలా ఉండదా? మరి ఇప్పుడు దేవుడు అంత ప్రేమపూర్వకంగా పరలోకి దిగొచ్చి, ఎక్కడంటే పరలోకి దిగొచ్చి నీకేమో వాక్యాన్ని పాలుగా నీకిచ్చి, వాక్యాన్ని రొట్టెగా నీకిచ్చి, వాక్యాన్ని ఆహారంగా నీకిచ్చి, ఆయన మాట ఆహారం ఇచ్చి, ఆయన ఆజ్ఞ ఆహారం ఇచ్చినప్పుడు హృదయంలోకి స్వీకరించారా? అక్కడ తెచ్చేవాళ్ళే పెట్టేవాళ్ళే బాగున్నారా? నా కుమార్తె వదిలే
ఎప్పుడు తన పెళ్ళైన కాడి నుంచి ఒక అలవాటు. ఎక్కడి నుంచి ఎప్పుడు వచ్చినా కుటుంబం దగ్గరికి ఇంటికి వచ్చినప్పుడు తను ఒక స్వీట్ ప్యాకెట్ తెచ్చింది నాకు. స్వీట్ ప్యాకెట్ ఏ ప్యాకెట్? స్వీట్. డాడీకి స్వీట్ అంటే ఇష్టం అని. నేను పెద్దోడే తండ్రి అంటే తన మనవడుకో మన కొడుతూ తెచ్చింది నాకు. అంత డ్యామ్ తెచ్చేవాళ్ళు ఎలా స్పీడ్ డ్యామ్ ఎక్కడ అన్నాడు వచ్చింది. హృదయపూర్వకంగా ఆ తెచ్చిన స్వీట్ కాబట్టి నేను తీసుకుంటాను. స్వీట్ చాలా ఇస్తున్నాను. ఇప్పుడు నేను పెద్దోడే అనుకుంటేమో స్వీట్ తేవడం మానేది. ఎలా తీసుకోవాలి ఇప్పుడు? హృదయపూర్వకముగా. దేవుడు ఏమన్నాడంటే హృదయపూర్వకముగా. దేవుడి వాక్యాన్ని బాగా ఎలా తీసుకోవాలంటే చట్టి బిడ్డ అలా అనుకుంటాడు. ఎలా అనుకుంటాడు? వాళ్ళు అలా అంటాడు. తిత్తి పెట్టండి బాగా తిత్తి అదే వేసుకుంటాడు. దేవుడి వాక్యాన్ని అలా. వయసు వచ్చింది, మరి రొట్టె పెట్టాలి కదా, రొట్టెగా. ఇంకా పెద్ద వయసు వచ్చింది, ఆహారముగా. ఆయన మాట, ఆయన ఆజ్ఞలు ఆహారముగా హృదయపూర్వకంగా తీసుకోవాలి. ఆత్మీయ ఎదుగుదల, ఆరోగ్యం. ఆత్మీయ ఎదుగుదల, ఆరోగ్యం. రాజ్యం ద్వారా. హబక్కూకు గ్రంథము, హబక్కూకు 2:4. వారు యథార్థపరులు కాక తమలో తాము అత్యాసపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. ఇప్పుడు ఆయన ఇచ్చిన వాక్యం బాగా తీసుకుంటే, ఆయన ఇచ్చిన వాక్యం వృద్ధిగా తీసుకుంటే, ఆయన మాటలు ఆయన ఆజ్ఞలు ఆహారంగా తీసుకుంటే విశ్వాస మూలముగా బ్రతికిన వారు అవుతాము. విశ్వాస మూలముగా నేను విశ్వసించాను. ఇప్పుడు వాక్యాన్ని బాగా దేవుడు నాకు ఎలాచాడు, దేవుడు నాకు ఎలాచాడు వాక్యాన్ని బాగా. ఇంకోటి ఎలాచాడు రొట్టెగా, ఇంకోటి ఎలాచాడు మాటను ఆజ్ఞలేమో ఆహారం ఇచ్చాడు కదా. నాకు తీసుకుంటే అది నీవు విశ్వాసంతో స్వీకరించావు కనుక నీవు బ్రతుకుతావు. నీవు చెప్పను బ్రతికిన వారు చచ్చిన వారు ఆత్మీయంగా. కారణము ఈ ఆయన ఇచ్చిన ఆహార పదార్థాలు ఆత్మీయ హృదయపూర్వకంగా తీసుకున్నాం కనుక బ్రతికాం. మనం దేవుని దిశలో బ్రతుకున్నాం విశ్వాసం మూలముగా. తర్వాత ఎవరు అర్థమవుతాయంటే యాకోబు పత్రిక. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తాడు దేవుడు అని అంటే, మనము దేవుడు కన్న బిడ్డలము. క్రైస్తుడు ఎవరంటే చూడండి, ఒకటి పద్దాం 18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. మన ఎవరంటే సహోదరులారా, మన ఎవరంటే దేవుడికి కన్న బిడ్డలము. ఎవరండి మనం? సత్యవాక్యము ద్వారా. ఏ ద్వారా? సత్యవాక్యం ద్వారా కానీ ఆ వాక్యాన్ని పాలుగా ఇచ్చి, ఆ వాక్యాన్ని రొట్టెగా ఇచ్చి, ఆ వాక్యాన్ని ఆహారంగా ఇచ్చిన దేవుడు
వాక్యం ద్వారా వెలుగుతున్నాడు. సరిపోయిందా? వాక్యం ద్వారా కన్నాడు, వాక్యం ద్వారా పాలించాడు, వాక్యం ద్వారా రొట్టించాడు, వాక్యం ద్వారా ఆహారం పెట్టాడు. అది ఎంత బాగుంది. చదవండి 19. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును, మాటలాడుటకు నిదానించువాడును. ఇప్పుడు ఈ సంగతి ఎరిగిన వారు అన్నాడు, ఎరిగిన వారు కదా అన్నాడు సహోదరుల్ని. ఏ సంగతి ఎరుగుతూ మనం చెప్పండి, మీరు ఏం చెప్తారు? 18 వచ్చి చెప్పిన తర్వాత 19 వచ్చినలో మీరు ఈ సంగతి ఎరుగుతుంది కదా అన్నాడు. ఏం ఎరుగుతాం? రైట్. మనం ఎవరంటే ఎరుగుదరా ఎరగరా? మరి దేవుని కనపడలేనప్పుడు ఆయన ఆహారం తీసుకోవాలదా? పాలిస్తున్నాడు. చెప్తున్నాడే తల్లిలా ఎలాగంటే దేవుడు కన్న బిడ్డకు తల్లిలా వాక్యమని పాలిస్తున్నాడు. దేవుడు తల్లిలా ఆ సమయంలో రొట్టె పెడుతున్నాడు. దేవుడు తల్లిలా ఆజ్ఞని ఆ యొక్క ఆహారం పెడుతున్నాడు. తీసుకోవాలదా? తర్వాత అందుకని ఈ ఆహారం పెట్టినప్పుడు ఎలా తీసుకోవాలి? వేగిరపడి వినుటకు వినుటకు అని అన్నాడు కదా. తినుటకు ఏంటమ్మా? ఇప్పుడు మీరు ఆహారం పెట్టాడు. నేనేం చేశాను? తినుటకు వేగిరి పడ్డాను. తినుటకు వేగిరి పడ్డాను. తినుటకు ఇప్పుడు ఈ దేవుడి పిల్లలు వినుటకు వినేదాంట్లో ఉంది. ఆహారం పాల్గొచ్చాడు, వాక్యం పాల్గొచ్చాడు, వాక్యం రొట్టెకిచ్చాడు, ఆజ్ఞ ఆహారం ఇచ్చాడు. వేగిరి పడవాలను నిదానించువాడును, మాట్లాడు నిదానించువాడును, కోపించుడు నిదానించువాడును ఉండవాలి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదు. బాధితుంటే తల్లి కొట్టారని అనుకోండి. బాధాంతులు తల్లి కొట్టారని అనుకోండి. ఆ బాధ తల్లి బాధుతుందా? ఒక తల్లి ఆ యొక్క బాధించే ఆ యొక్క తల్లిపాలు కొరికేస్తుంటాడు. పళ్ళు వచ్చేదానికి రెండు పుట్టినప్పుడు పళ్ళు ఉంటాయి కొంతమంది కొరికేస్తుంటారు. పాలు వేళ తల్లి. అలాగే వేళ క్రైస్తవుడు ఉన్నాడేమో, అలాగే వేళ క్రైస్తవుడు. అందుచేత సమస్త కల్మషమును విరమించు దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యము. దేవుని వాక్యం ఎటువంటిది? అంటే పసిబిడ్డ పాలు తీసుకుంటే శక్తి వస్తుందా? ఉన్న శక్తి పోద్దా? ఎవరు బాలు రొట్టె తీసుకుంటే శక్తి వస్తుందా? శక్తి పోద్దా? వృద్ధాత్మడు వాడు అభివృద్ధి ఆహారం తిన్నప్పుడు శక్తి వస్తుందా? పోద్దా? ఇక్కడ ఏమన్నాడండి? శక్తిగల వాక్యము. దేవుని వాక్యం ఏంటండి? నీ ఆత్మను రక్షించుటకు, నీ ఆత్మను బలపరచుటకు శక్తిగల వాక్యము. జాగ్రత్తగా తీసుకో. ఇప్పుడు చెప్పండి, ఈ వాక్యం అవసరమా? ఈ బోధ అవసరమా? ఈ బైబిల్ అవసరమా? దేవుడి మాటలు అవసరమా? చదవండి. మీరు వినువారును మాత్రం కాక మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఆహ్వానించారు. నాకు చాలా ప్రేమతో మరి అది మంచిదమ్మా, బలి పని చేసి మంచి పని చేసి అని చెప్పేసి ఆ ఆహారాన్ని ప్రకటన చేస్తే నేనే మంచివాడినా? అసలే మోసగాడు అనమాట. పైకే మాట్లాడుతున్నాను అనమాట, పైకే మెచ్చుకున్నాను అనమాట, పైకే మెచ్చుకున్నాను అనమాట. కానీ ఇక్కడ అన్నాడు వాక్య చదవండి 20. ఎవడైనాను
వాక్యము వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. చాలా ఎంత జాగ్రత్తగా ఉన్నాం దేవుడు వాక్యం దగ్గర. ఇక్కడ యాకోబు పత్రిక చాలా స్పష్టంగా తెలియజేస్తుందండి. మనం ఇప్పుడు ఏం చేసి మనం దేవుని వాక్యం రాకున్నప్పుడు శ్రద్ధగా ఉన్నామా, హృదయపూర్వక సేకరించలేకున్నామా, లేకపోతే జబ్బు బిడ్డగా ఉన్నామా? జబ్బు బిడ్డ ఏమంటే జబ్బు బిడ్డ పాలు తాగదు, పాలు తాగదు. జబ్బుతో ఉన్న బిడ్డ ఆహారం తిండు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నామా? దేవుని దగ్గర జబ్బు బిడ్డగా ఉన్నామా? వాక్యాన్ని పాలుగా తీసుకుంటున్నావా? వాక్యాన్ని రొట్టిగా తీసుకుంటున్నావా? వాక్యాన్ని ఆహారంగా తీసుకుంటున్నావా? అవసరమా? ఎక్కడి నుంచి ఇచ్చాడండి? మామూలు కాదు. తర్వాత యోహాను సువార్త ఎక్కడి నుంచి ఇచ్చాడు చెప్తాడు ఆయనే. 6:51 6వ అధ్యాయము 51 వచ్చాడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఏంటంటే ఎక్కడి వచ్చినామా? పరలోకం దిగి వచ్చిన జీవాహారము. మనుషులకి దేశపురం ఏమైనాడంటే జీవాహారం అంటండి. తర్వాత చెప్తాడు మళ్ళా 52 56 52 చదవడం. యూదులు ఈయన తన శరీరమును 50 పూర్తిగా చదవరా? చదవండి సార్. దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని. నేను పరలోకం దిగి వచ్చిన జీవాహారం అంటూ ఆ ఆహారం తెలుసా? నా శరీరం అన్నాడండి ఆయన. ఏమన్నాడంటే నా శరీరమే మీరు తినాలన్నాడు. అడిగిపోయాడు చుట్టూ ప్రజలు. అడిగిపోయి వాళ్ళు ఏమన్నా చూడండి. ఎవరంటే యూదులు ఈయన తన శరీరమును ఎలాగ తిననిచ్చును. ఒకరితో ఒకడు వాదించి కావున యేసు ఇట్లండి. మీరు ఏమన్నారంటే చుట్టూ ప్రజలు సహోదరులారా ఏంటి ఈ శరీరం ఎలా తింటాడు ఏంటి ఈ బాధేంటి అన్నారు. దానికి అర్థం చెప్తాడు వల్ల మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కాదు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమును అయ్యున్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నాయందును నేను వాని అందును నిలిచియుండును. ఇప్పుడు మళ్ళా జీవాహారం ఏంటంటే ఆయన శరీరము రక్తమండ. ఆయన శరీరము బ్రతికొండగానే చేశాడు. అభివృద్ధిపై పారిపోయాడండి. తర్వాత ఆయన శిలువ మరణానికి వెళ్ళే ముందు ఇదిగో నా శరీరం మొదలు ఈ రొట్టెను తినండి, ఈ రొట్టెను తిని నా ప్రేమను త్యాగమును జ్ఞాపకం చేసుకోండి. మరి ఆ యొక్క శిలువ మరణం వెళ్ళేటప్పుడు ఒక పాత్ర తీసుకుని ద్రాక్షరసం ఎక్కడగా రక్తంగా ఉంటుందండి. ద్రాక్షరసం ప్రభుని ఎక్కడైనా ద్రాక్షరసం ఎర్రగా రక్తంలాగా ఉంటుందండి. అప్పుడు ద్రాక్షరసం వారి ఆహారంలో పానీయమండి. ఆ పాత్ర తీసుకుని ద్రాక్షరసం వారు చూపించి వారి చేతికి ఇచ్చి ఇందులో మీరు త్రాగండి, ఇది నా రక్తము, ఇది నా రక్తము. ఇప్పుడు వాళ్ళకే అర్థం అవ్వలేదు, మనకు అర్థమైందా లేదా? చెప్పండి. ఇప్పుడు ఆయన శరీరం ఏంటి? ఆయన ఇచ్చిన శరీరం ఏంటి? ఇప్పుడు శరీరాన్ని మాదిరిగా ఇచ్చాడు, రొట్టించాడు. ఇచ్చారండి, రొట్టించాడు. ఆ సిలువలో కాచి రక్తాన్ని
ప్రతిరోజు ఆహారం కావాలి కదా మళ్ళా కావాలి వద్దండి మరి ఇప్పుడు ఇక మనం తీసుకునే వల్ల ఎందుకు అసలు ఆరాధనకు రావాలి? మనం రక్షణ పొందిన వాడు దేవుని సన్నిధిలో ఎందుకు ఉండాలంటే వీళ్ళు ఆజ్ఞ పాటించినందుకు ప్రభుత్వ ఆజ్ఞ రొట్టె తీసుకోవాలి. ఆయన శరీరం బదులుగా నీకు బలియాగమైన శరీరం బదులుగా ఆయన నీకు కాల్చిన రక్తాల బదులుగా ఆ పాత్రలో రాష్ట్రంతో నువ్వు తీసుకోవాలని చెప్పి అది నిత్య జీవం అని. అప్పుడు నువ్వేమో నీలో నేనుంటాను, నాలో నువ్వు ఉంటావు, నీలో నేనుంటాను, నాలో నువ్వు ఉంటావు. ఇది బంధం, ఇదే దైవ బంధం. దొరికిందా మనకి? దొరికిందండి. ఇది ఆత్మీయ ఆహారము. ఆయన శరీరం అనే రొట్టె, ఆయన రక్తం అనే ద్రాక్ష రసమును జీవాహారం ఇచ్చాడు, నిజమైన ఆహారం ఇచ్చాడు నిజమైన మనుషుడికి. ఎవరికంటే నిజమైన మనుషులు ఎవరు? ఆత్మ. ఆత్మకి ఏం కావాలి? నిజమైన ఆహారమే కావాలి. దొరికిందా? ఇది డబ్బు ఇచ్చి కొనుక్కునేది కాదండి, ధనం ఇచ్చి కొనుక్కునేది కాదండి. గోల్డ్ మొదటి ఇచ్చేది ఎవరన్నాడు? ఎవరు? ఎందుకంటే అది రక్షణ పొంది ఉండాలండి. ఏం పొంది ఉండాలి? రక్షణ పొంది ఉండాలి. వారికి అర్హత ఇది. జీవాహారము. ఏ ఆహారం అండి? జీవాహారము. ఇక్కడ ఒక మాదిరి చూద్దాం అన్నమాట. ఒక మాదిరి చూద్దాం. రుచి. దేవుడు దయగలవాడని, ప్రభు దయగలవాడు చూసి ఉన్నాము. ప్రభు దయగలవాడని. ఏంటి దయ? ఏమన్నా వాక్యాన్ని పాలు వేసాడు, వాక్యాన్ని రొట్టెగా ఇచ్చాడు, వాక్యాన్ని ఆహారం ఇచ్చాడు. అంతేకాకుండా ఆయనే బలియాగమై శరీరాన్ని రొట్టెగా ఇచ్చాడు, రక్తాన్ని ద్రాక్షరసముగా ఆత్మీయ ఆహారం సిద్ధపరిచాడు మాకు. అయితే పరిశుద్ధ గ్రంథం కొత్త నిబంధనలో ఒక సూచన ఇస్తున్నామని చెప్తున్నాడు. చూద్దాం కూడా. తప్పిపోయిన కుమారుడు. లోకాసు వార్త 15వ అధ్యాయము. లోకాసు వార్త 15వ అధ్యాయము 11 చూద్దామండి. 11 మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టి కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసింది. అదంతా ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకరి చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపెను. వాడు పందులు తిని పొట్టెను. తన కడుపు నింపుకొన ఆశపడను గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తన తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను ఈ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతను చెప్పుదునని అనుకొనెను. లేచి తండ్రి యొద్దకు
వచ్చెను. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కానెను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెప్పించాడు. దీనికి కట్టి దీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి. మనము తిని సంతోషపడదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగింది. చూసారా, ఇక్కడ తప్పిపోయిన కుమారుడు చెప్తాడు, తండ్రి ప్రేమ గురించి చెప్తాడు, తండ్రి ప్రేమ గురించి చెప్తాడు. ఇప్పుడు ఒకసారి 16-17 వచ్చిన చదవండి. వాడు పందుల తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడేను గాని. ఒకసారి తండ్రికి 2 బిడ్డలు ఉన్నారండి. 2 బిడ్డల్లో చిన్నవాడు గారాభంగా పెరిగాడు. చిన్నవాడు గారాభంగా పెరిగాడు. ఈ గారం ఏం చేసిందంటే వాడిని సర్వనాశనం చేసింది. వాడి సర్వనాశనము స్నేహితులు వ్యసనాలు పాలైపోయాడు. కనుక తండ్రి దగ్గర నుంచి చాటుగా తీసుకుని ఖర్చు పెట్టడం అతను తృప్తి అవ్వట్లేదు. ఇంకా వీడి అవసరాలను తీరాలి, సుఖాలు అనుభవించాలి, స్వేచ్ఛగా బ్రతకాలని ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. ఏంటంటే నిర్ణయం అంటే తండ్రికి డైరెక్ట్ అయిపోయాడు. నేను మీ అడుగుజాడు నాకు కుదరదు, మీ ఇంట్లో నాకు కుదరదు, చాలా ఇరుగ్గా ఉంది. జమీందారు ఇల్లు కొడుకు ఇరుగ్గా ఉందంట. జమీందారు ఇల్లు కొడుక్కి ఇరుగ్గా ఉందంట. నాకు ఇంట్లో ఉండడం కుదరదు, నీతో ఉండడం కుదరదు. నా ఆస్తి ఖర్చు పెట్టి నేను బయటకు పోతాను, స్వేచ్ఛగా తీరుస్తానంటే మా కొడుకు ప్రేమించాడు కదా మన ఎక్కువగా. అది కారణం కదా. కనుక సరే సరే అని చెప్పి ఆస్తిలో కొడుకు పెద్ద కొడుకు రావాల్సింది ఎంత వస్తుందో ఆ చెన్నోకి పంచిపెట్టాడట. పొలాలు బిల్డింగ్లు బంగారం అనేది ఆ పొలాలు పొట్టలు ఇల్లు తోటలు అమ్మేసుకున్నాడట. బంగారం అమ్మేసుకున్నాడట. మొత్తం అంతా డబ్బు మూట కట్టేసుకున్నాడట. డబ్బు మూట కట్టేసుకున్నాడట. ఈ డబ్బు మూట ఉంది కదా, స్నేహితులందరూ చేయబోరంట. మొత్తానికి తండ్రుడు దేశంలో వదిలేశాడంట. తండ్రుడు దేశమే వదిలేశాడంట. ఈ మూట పిల్లి కూడా జనంతా ఎదుగుడంట. నాట్యాలు ఆపుతాడంట, వ్యవసాయం చేస్తాడంట, తాగుతున్నాడంట. కొద్ది రోజులు మూట తరిగిపోయింది. కొద్ది రోజులు మూట సంపాదన లేదు, ఖర్చు పెట్టడమే ఉంది. సంపాదన లేదండి, ఖర్చు పెట్టడమే ఉంది. జరిగిపోయింది, కలిగిపోయింది, మూట ఖాళీ అయిపోయింది. ఒక్కొక్కరు సైడ్ అయిపోయారు. స్నేహితులందరూ తప్పుకున్నారు. ఈ ఒంటరివాడు అయ్యాడు. ఈ సమయంలో మరి దేవుడు ముట్టిగా వేయాలి కదా, లేస్తాడు కదా. కరువు వచ్చింది. కరువు వచ్చింది. ఆ కరువులో మామూలుగా తినే ఆహారం కూడా ఏం దొరకలేదు. మామూలుగా తినే ఆహారం కూడా అనుదిన ఆహారం కూడా దొరకలేదు. ఆకలితో బాధపడుతున్నాడు. పని కొరకు తిరుగుతున్నాడు. జమీందారు గారు అబ్బాయి తెల్ల జమీందారు గారు ఏం జమీందారు ఏం జమీందారు తెల్ల జమీందారు గారు ఆకలితో అలమటిస్తూ కరువు కాలంలో కరువుతో అలమటించే ప్రజల మధ్యన ఎవరు ఆహారం పెడతలేదు. ఊరికనే వాళ్ళకే లేదు, ఇంకేం పెడతారా?
పని వెతుకుంటే ఎవరు పని ఇవ్వలేదు. దొరకలేదు. ఉద్దేశం పని దొరుకుతుందంటే పని దొరకలేదు. ఆకలి బాబు పట్ల చిరిగిపోయి మాసుకొని తల పెరిగిపోయింది, పిచ్చోళ్ళు ఉన్నాడు. వెతగా పందులు మీద యజమాని దొరికాడట. ఎవరంటే పందులు మేపువాడు. ఒక్కొక్కరికి 2,000 3,000 పందులు ఉన్నాయి అన్నమాట. అప్పుడు ఆ యజమాని దొరికాడు. పందులు మేపు పని దొరికింది. ఏ పని? పని దొరికింది. పోనీ ఆ యజమాని ముందు అన్నం పెట్టాలి కదా, పెట్టాడా? పెట్టలేదు. నువ్వు పని దొరికాయని అన్నం పెట్టేది పెట్టాడు కదా. మరి పందులకి పని కావాలని తిరుగుతున్నాడు. అయితే ఈ పందులు పొట్టుంది బుధం వేసుకుని పట్టుకెళ్ళి ఆ ఫారం దగ్గరికి వెళ్ళు. పందులు ఫారం దగ్గరికి వెళ్ళు. వాటికి ఈ మేత వేసి రా ఇంటికి. ఈ మేత వేసి అన్నాడు. వీడు పట్టుకెళ్ళాడు. మేత కలిపి పెడుతున్నాడు. ఆకలి మాత్రం దంచేస్తుంది. ఆకలే దంచేస్తుంది. ఇప్పుడు ఒక ఆలోచన వచ్చాడు. కనీసం పొట్టి తిని పడుతుందాం అన్నాడట. ఎందుకంటే పొట్టలు తిందాం అన్నాడట. ఆ పందులు పెట్టేసాడట. పందులు అప్పుడు కూర్చున్నాడు అంటే చెట్టు కింద. కూర్చున్నాడా? చెట్టు కింద జాబడి అన్నమాట. అప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చాడండి. అప్పుడు తండ్రి, నా తండ్రి జమీందారు గారు, ఆయన దగ్గర 100,000 మంది పని చేస్తారు. ఆ పని వారికి ఏ రోజు లోటు లేదు. సమృద్ధిగా ఆహారం ఉంది. ఏంటి బ్రతుకు నాకు? ఈ బ్రతుకేంటి? ఆకలేంటి? పందులు మేపవేంటి? పందులే ఎవరో కారణం ఎవరు? అతనే ఎవరండి? ఆ దేవస్థితిగా దరిద్రం కారణం ఎవరు? వాడే కదండి. వాడే ఎవరు కారణం కాదు, తండ్రి కూడా కాదు. చూడండి, ఎందుకంటే అభ్యసనాలు స్వేచ్ఛ జీవితము వాడిని ఆ స్థితికి తీసుకొచ్చాయి. కనుక ఇప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చాడండి. ఎవరు జ్ఞాపకం వచ్చారు? తండ్రి జ్ఞాపకం వచ్చాడండి. అప్పుడు అన్నాడు, మనసులో కూర్చొని అనుకున్నాడు, నా తండ్రి మంది పనివారు ఉన్నారు కదా, సమృద్ధి ఆహారం ఉంది కదా, ఏంటి నా బతుకు ఇక్కడ అని చెప్పి నేను తండ్రిని నేను క్షమాపణ కోరుకుంటాను. తండ్రి, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను నీ కొడుకు నడిపించుకునే హక్కు నాకు లేదు. కనుక నీ పనివారులో ఒకడిగా నన్ను చేర్చుకుని ఆహారం పెట్టండి, ఆకలితో చచ్చిపోతున్నాను అడుగుతాను. నా తండ్రి జాలిగా ఒప్పుకుంటాడని చెప్పి అక్కడ పశ్చాత్తాపం మారు మనస్సు ఏమొచ్చిందండి? మనిషికి ఏం కావాలి ఇప్పుడు? పశ్చాత్తాపము, తర్వాత మారు మనస్సు. ఏంటంటే పశ్చాత్తాపడాలి. నేను ఏం చేస్తున్నాను? నిజమైన దేవుడి దగ్గర ఉన్నానా? నిజమైన దేవుడు ఎరిగి ఉన్నానా? నేను లోపల ఏం చేస్తున్నా? స్వేచ్ఛ చూసి నాకు ఏమన్నా లాభమా నష్టమా అనే ఒక ఆలోచన, పశ్చాత్తాపం కావాలి మానవుడికి. కావాలండి. తర్వాత పశ్చాత్తాపం సరిపోతాడు, మారు మనసు పొందాలి. ఏం పొందాలంటే ఇప్పుడు జమీందారికి ఏమొచ్చింది? పశ్చాత్తాపం ముందు వచ్చింది. ఏమొచ్చిందంటే పశ్చాత్తాపం వచ్చి రెండు మారు మనసు మంది తండ్రి వెళ్ళి క్షమాపణ కోరుకుందాం అనుకున్నాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత 14 నా వాడు పందులు తిను కొట్టుతో నా కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు లోకంలో మానవులు దేవుడికి వ్యతిరేకంగా ఎవరికంటే దేవుడు ఎవరంటే తండ్రి. దేవుడు ఎవరంటే తండ్రికి వ్యతిరేకంగా మానవుడు స్వేచ్ఛగా జీవిస్తున్నాడండి.
ఈ జమీందారు గారు చిన్న పిల్ల జమీందారు గారు లాగా ఉన్నాడు మానవుడు. పిల్ల జమీందారు పెద్దవాడు, పిల్ల జమీందారు ఇప్పుడు పెద్దవాడు పిల్ల జమీందారు. ఎవరి మాట స్వేచ్ఛగా జీవించాలి, ఎవరి మాట లోపడి పరిస్థితి లేదు. ఈ స్వేచ్ఛ జీవితంలో అతడు దినదినము నాశనం అయిపోతున్నాడు. ఏమవుతాడంటే నాశనం అయిపోతున్నాడు. కనుక అందుకని ఇప్పుడు 2 మార్గాలు ఉన్నాయి. ఏం మార్గం అంటే 2 మార్గాలు దేవుడు చూపించాడండి. చూద్దాం ఒకసారి. మత్తయి 7, 13, 14. 7, 13, 14. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు ద్వారము ప్రవేశించుడి, నాశనమునకు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించువాడు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది. దాని కనుగొని వారు కొందరే. స్వేచ్ఛ జీవులకి విశాల మార్గము, స్వేచ్ఛ జీవులకి విశాల మార్గము. విశాల మార్గంలో మనుషుడు ఉన్నాడంటే అతడు స్వేచ్ఛ జీవి. ఎవరన్నా ఈ వాక్యం మనం లోకాసువార్తలు చదివిన వాక్యం ప్రకారం పిల్ల జమీందారు, పిల్ల జమీందారిని పిల్ల జమీందారు స్వేచ్ఛ దేవుడు అక్కర్లేదు, దేవుడికి పని లేదు. కానీ ఆ విధంగా తెలుస్తున్న వాడు విశాల మార్గం దేవుడు చెప్పాడు. ఏ మార్గం అంటే దేవుడు కావాలంటే ఇక్కడ కొడుకే ఉన్నాడు, నీ ఇంట్లో నాకు ఇరుక్కోంది అన్నాడు. జమీందారు ఇల్లు ఉందా? ఇరుగు ఉందట. జమీందారు ఇల్లు తండ్రి కూడా ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉందట అని చెప్పాడు కదా. కనుక ఇప్పుడు లోకమంతా దైవ మార్గాన్ని ఇరుగు అంటారు. ఏమంటారంటే ఇరుగ్గా ఉంది, కష్టం కష్టాలు. లోకమంతా ఎంతో ఆనందంగా స్వేచ్ఛగా తిరుగుతుంటే దేవుడు వాక్యం అంటారేంటి? అదే కదా. కనుక దేవుడు అంటాడు విశాల మార్గము నాశనానికి వెళ్తుంటాయా? ఎలాగంటే కాక ఎక్కడ కూర్చున్నాడు? నాశనంలో కూర్చున్నాడు. దిక్కు తోచ స్థితిలో ఉన్నాడు, ఆకలి బాధతో ఉన్నాడు. తండ్రి జ్ఞాపకం వచ్చాడు. లోకాన్ని ప్రతి మానవుడు దేవుడు జ్ఞాపకం రావాలి, తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 23:9. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి. ఆయన పరలోకమందు. తండ్రులు ఎంతమంది? ఎవరైనా దేవుడు ఏమన్నారు ఇక్కడ? తండ్రి అంటాడండి, ఒకడే. ఆ తండ్రి మాట వినాలి, తండ్రి దగ్గరికి చేరాలి. అంటే ఈ పిల్ల జమీందారు లాగా పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. తగ్గించుకొని అన్నాడు, నేను కొడుగ్గా కాదు పనివాడిగా వెళ్తాను అన్నాడు. పనివాడిగా చేర్చుకోమంటాను, అడుగుతాను. పనివాడిగా కొడుగ్గా కాదంట, చేసుకోమని. ఎప్పుడైతే పిల్ల జమీందారు జీవితం జీవించామో దేవునికి పిల్లవారు కాదు, పనివారమే. ఎందుకు? పనికిరాని వారమే. ఎందుకు? పనికిరాని వారమే. ఇప్పుడు మళ్ళా తండ్రి దగ్గర చేరవలసిన అవసరత ఉంది. తండ్రి ఏమంటాడంటే యోహాను సువార్త 14:6, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. ఇక్కడ ఒకే మార్గము, ఒకే మార్గం. ఎందుకంటే జీవ మార్గము, సత్య మార్గము, పరలోకానికి మార్గము. ఆ మార్గం వెతుకుంటూ రావాల్సిన అవసరత ఉంది. వచ్చామండి. వచ్చిన తర్వాత ఏమన్నా లోటు ఉంటుందా? వచ్చాడు కదా, కొడుకు వచ్చాడు కదా, పనివాళ్ళుగా చేర్చుకోమన్నాడు కదా. పనివాళ్ళుగా చేర్చుకున్నాడు, అక్కడ ఏం జరుగుతుంది? పనివాళ్ళుగా చేర్చుకున్నాడా, అక్కడ ఏం జరుగుతుంది? 24 చూడండి. 24 లోకసువార్త.
కుమారుడు చనిపోయి 23 చదువు. ద్రవ్విన దూడను తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు 22 చదువు బాగా. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి 21 చూస్తే ఇంకా బాగుంది. కౌగులించుకొని ఏంటంటే తండ్రి, నేను పరలోకములకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొని యోగ్యుడను కాలేను. వాడి ఇంకా దూరముగా ఉన్న తండ్రి వారిని చూచి కనికరపడి బరికెత్తి వాని మెడ మీద పడి ముత్తు పెట్టుకొనెను. కౌలించుకొని ముద్దెట్టుడంట. తక్కువ కుమారుడు వస్తే కౌగిలించి ముద్దెట్టుడంట. అది దేవుడు మన మన పట్ల మనందరూ తప్పిపోయిన వాళ్ళమే. మనందరం యేసుప్రభుని తెలుసుకుని ఇది మతం కాదు కులం కాదు తెలుసుకుని ప్రభుని బాప్తిసం పొందినప్పుడు తండ్రి కౌగిల్లో ఉన్నాం. తండ్రి కౌగిల్లో ఉన్నాం. అప్పుడు అన్నీ వచ్చింది. ప్రశస్త వస్త్రము, మాసిపోయిన వస్త్రము పోయింది, చిరిగిపోయిన వస్త్రము పోయింది, ప్రశస్త వస్త్రము. తర్వాత స్నానము, తర్వాత స్నానము, తర్వాత ఉంగరము, తర్వాత ఉంగరము, తర్వాత జోళ్ళు, తర్వాత జోళ్ళు, తర్వాత అందరూ కూడా తనని గౌరవించడం, త్రొవ్విన దూడను కోసి పలావ్ వండడం. ఏమంటాడంటే పలావ్ వండేసాడండి. ఎంత గొప్ప దేవుడు. తప్పిపోయి లోపల తప్పిపోతున్నాయి. ఆయన తిరిగి వస్తాడు, ఎదురు చూస్తున్నాడు. ఆయన కౌగిల్లో చేర్చుకోనందు, ఆయన కౌగిల్లో ముద్దు పెట్టుకోనందుకు, చక్కని వస్త్రం వేయనందుకు, నిన్న మురికంతా కడిగైనందుకు, కడిగైనందుకు, నీకు ప్రశస్త వస్త్రం ధరించినందుకు, నీకు ఒంగులు పెట్టినందుకు, నీకేమో చెప్పులు వేయనందుకు, ఇంకేంటి క్రొవ్విన దూడతో భోజనం పెట్టినందుకు. ఎంత గొప్ప దేవుడు. ఈ యొక్క ప్రత్యేక మార్మాలు తిరుగుతారే మానవుడు ఎదురు చూస్తున్నాడు. అది ప్రేమ. ఆ ప్రేమను చవి చూసిన వారు మనం, ఆ ప్రేమను చవి చూసిన వారు మనం. ఆ యొక్క ప్రభు దయాలను రుచి చూసిన వారు దయ. ఇప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి ఏముందండి? దయా కనికరం. ఏముందండి? దయా కనికరాలు ఉన్నాయి. అందుకని గౌరవించుకోవడం ముందు పెట్టుకుని ఆహ్వానించాడు. కాబట్టి అతన్ని గణపరచడం వల్ల మంచి భోజనం, ఆకులు మంచి భోజనం పెట్టాడు. ఇవాళ మరి మన ఆయన చేర్చుకొని మనకి మంచి పాలిస్తున్నాడు. వాక్యమని పాలించాడు, ఆహారమే రొట్టించాడు. ఏమండి? తర్వాత వాక్యమని రొట్టించాడు, ఆజ్ఞనే ఆహారం పెట్టాడు. విశ్వాసం ద్వారా ఇవన్నీ నమ్మినట్లయితే మన ప్రాణానికి చేత తీరుస్తున్నాడు దేవుడు అనే విషయం మనం చూస్తున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6, 7, 8 వచ్చిన మీలో ఎవరికైనా జ్ఞానము కదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలెను. ఇప్పుడు దేవుడిని అనుమానించొచ్చాడే. దేవుడిని అనుమానించొచ్చా? యేసుప్రభుని అనుమానించొచ్చా? ఆయన మాట మీద అనుమానం ఉండొచ్చా? ఆయన ఇచ్చే రక్షణ మీద అనుమానం ఉండొచ్చా? సందేహం అంటారు. అనుమానం, సందేహపడక విశ్వాసంతో అడగవలెను.
సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగంలో పోలి ఉన్నాడు. మనుష్యుడు విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు. మానవుడు ఎటువంటి తమ సమస్త మార్గములయందు. ఇప్పుడు ఈ గొడ్డెపోయాడు, తన జీవితం అంతట్లో అస్థిరుడు అయిపోయాడు, తన మార్గం అంతా పాడు చేసినాడు కదా. అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచరాదు. రెండు మనసులు కలిగి ప్రభువులు ఉంటే ఆయన ద్వారా మాకేమీ దొరకదు. ఆయన ద్వారా మాకేమీ దొరకదు. మనం ఇవాళ చాలా జాగ్రత్తగా జీవించవలసిన వారు వెళ్దాం. అనుమానించకుండా, సందేహపడకుండా, వాక్యం మీద, దేవుడి మీద, సంఘం మీద, ఆయన ఆరాధన మీద సందేహపడక, అనుమానం లేకుండా యథార్థమైన హృదయంతో నువ్వు స్వీకరించినట్లయితే నీకు ఏవైతే అవసరాలు ఉన్నాయో తీర్చుకొని సిద్ధంగా ఉన్నాడు ఆయన. సందేహపడినట్లయితే 2 మాసాలు ఉన్నట్లయితే నీకేమి ఇవ్వడాన్నాడు ఆయన. నీకేమి ఇవ్వడాన్నాడు. మరి కావాలా వద్దా? దేవుడు కావాలా వద్దా? పరలోకం కావాలా వద్దా? నీ ప్రార్థన ప్రతిఫలం కావాలా వద్దా? సందేహపడకుండా 2 మాసాలు కాకుండా ఏం మాట్లాడే ఆరాధనకి అన్నా వద్దా? వెళ్తే ఏముంది అన్నా అనుకో. ఆరాధనకి ఎలా వద్దా? ఊగుతూ వస్తున్నాం మనం. ఎలా వద్దా? ఇప్పుడు మనం దగ్గర బట్టలు నానబెట్టేసాడు. ఏం పెట్టేసాడు? బట్టలు నాన్న ఇప్పుడు ఆదివారం నానబెడతారంటాడు. ఎవరు చుట్టాలు వచ్చారు, ఇంకేమో గొడవ 3 గొడవ ఇలా సందేహం పడుతూ 2 మనసులు కలిగి మన ప్రయాణం సాగితే ప్రభు నీకు ఏమీ దొరకదు, నాకేమీ ముందుగా చెప్పేశారండి. ముందుగానే చెప్పేశారు కనుక ఇక్కడ మనం చూసిన విషయాల్లో సామెతలు 4 చూసాం కదండి. దేవుని మాటలు, ఈ బైబిల్లో దేవుని మాట్లాడే దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు, నీ హృదయము పట్టుకోలేమో. ఏం చేయాలి? హృదయంతో మనస్ఫూర్తిగా పట్టుకోవాలట దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను. సందేహపడకూడదట, అనుమానించకూడదట, 2 మనసులతో ఉండకూడదట. ఎన్ని మనసులు? పట్టుకోలేమో. విశ్వాస ఆత్మకు దేవుని వాక్యము పాల వంటిది, దేవుని వాక్యం రొట్టె వంటిది, దేవుని వాక్యం ఆహారం వంటిది. ప్రభు శరీరమునకు సాదృశ్యమైన రొట్టె నిజమైన ఆహారము. పానము రక్తము ప్రభు శిలువలో చిందించిన రక్తము నిజమైన పానము. ఏమండి? ఇవి ఎలా తీసుకోవాలంట? సందేహపడకుండా. ఎలా తీసుకోవాలంటే సందేహం 2 మనసులతో కాకుండా ఏకాగ్రతతో హృదయపూర్వకంగా నమ్మి తీసుకుంటే అది ఆశీర్వాదకరము, ఫలభరితము, ఆత్మీయ ఆరోగ్యము, క్షేమకరమైన జీవితము. ఎందుకంటే చెప్పండి, మనుష్యుని ఆత్మ నిత్యం ఉండేది. నిజమైన మనుషుడు ఆత్మే కనుక నిత్యము జీవించుటకు ప్రభు సిద్ధపరిచిన ఆహార పానీయములు వాక్యము. ఆహార పానీయములు ప్రభు సిద్ధపరిచిన, ప్రభువు సిద్ధపరిచిన ఆహార పానీయములు దేవుని వాక్యమే. దేవుని వాక్యం ద్వారా అందించబడినది. దేవుని వాక్యం ద్వారా పాలు, రొట్టె, ఆహారము,
నిత్య జీవము అనుగ్రహించబడింది. ఇప్పుడు మనం తీసుకున్నామా తిరస్కరిందామా చెప్పండి. ఆయన ప్రేమపూర్వకంగా పరలోకం వచ్చి అన్ని నీకు అందించాడు కదా, తీసుకుందామా తిరస్కరిందామా అని చెప్పండి. ఇప్పుడు నాకు వారం అంతా ఆహారం అందించాలని చెప్పాను. హృదయపూర్వకంగా స్వీకరించి తీసుకున్నాను. ఆరోగ్యమానాన్ని బలమానాన్ని గట్టిగా వాక్యం చెప్పినాను. ఇప్పుడు మనం ఈ ఆత్మీయ ఆహారం తీసుకుందామా తిరస్కరిందామా? తీసుకుందాం జీవితకాలం తీసుకుందాం. ఎవరు శరీరాహారం ఎంతకాలం కావాలి? వారంలో సరిపోతాయి. మరి ఎప్పుడు నేను సరిపోతా. నేను బాగా పీలిగా పెట్టేసి మా ఆవిడ పచ్చిరొయ్యలు అంటే మేకలు పచ్చిరొయ్యలు గోంగూర 2 పూటలు అదే కూర పొద్దున పెట్టాక తెల్లపోతున్నాడు. మరి అదే కొనేసి మరి అంత ఫుల్గా తినేదండి. వేళ నాకు ఆహారం అవుతా చెప్పండి. మరి ఎంతవరకు వాక్యం తీసుకున్నాం, వాక్యం జీవించుకున్న తర్వాత ఉద్యోగాలు ఎప్పుడు వరకునా జీవితకాలం ఆహారం ఎప్పుడు తీసుకుంటా దగ్గర తీసుకుంటా ఆత్మీయ ఆహారం ఎవరు తీసుకుంటా అంటే కీర్తన 16:11 ఎలా తీసుకోవాలి? జీవమార్గము నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ దేవుని సన్నిధిలో ఏముందండి? దేవుని సన్నిధిలో ఏముందండి? ఎందుకని ఇక్కడ ఆత్మీయ ఆహారం ఉంది. ఏముందండి? ఆత్మీయ ఆహారం ఉంది. దేవుని సన్నిధిలో ఏముందండి? నీకు ఇష్టమైన ఆహారం ఎదురు సంతోషపడి చెప్తావా? నీకు ఇష్టమైన ఆహారం నీ ఎదురు పెట్టుకోక వెళ్తావా? ఇదేంటో బాబు అంటే చెప్పండి. మొత్తం వారం ఎంత ఆనందం చెప్పండి, సంతోషం చెప్పండి కదా. ఆహారం కర్మాలు చదవండి సార్. 11 జీవమార్గము నీవు నాకు తెలియజేసేదవు. ఏ మార్గంలో ఉన్నాం మనం? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ఎవరి సన్నిధిలో ఉన్నాం మనం? క్రీస్తు సంఘం అంటే ఏంటంటే ఇప్పుడు ఆరాధన అంటే దేవుని సన్నిధి. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఏముందా దేవుని సన్నిధిలో? ఆయన చేతిలో ఏముందండి? సుఖ సంతోషాలు ఏమన్నాయండి? వాక్యం తీసుకోకు దేవుడితో నీ బతికే ఏడిపోయిగా. వాక్యం నువ్వు తీసుకున్నావా? పాలుగా రొట్టిగా ఆహారంగా నువ్వు దాన్ని తీసుకున్నప్పుడు సుఖ సంతోషాలు కావాలండి. 42 కీర్తన నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. భక్తుడు చూడండి మాట్లాడుతున్నాడండి. దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడండి. ఆయన దేవుని పట్ల ఎలా ఉన్నాడంట? దేవుని పట్ల ఎలా ఉన్నాడంట? దుప్పి నీటి వాగుల కొరకు అంటే నీటి తాగడానికి కొరకు. ఆహారం తర్వాత ఏం కావాలంటే? ఆహారం తర్వాత ఏం కావాలి? నీరు కావాలి కదా. ఎంత ఆహారం నీరు లేకపోతే పరిస్థితి ఏంటి చెప్పండి? నీరు లేకపోతే పరిస్థితి ఏంటి? అది అడుగుతుందా? డబ్బు అయిపోతుంది, పేగులు తీసిపోతాయి. దుప్పి నీటి వాగులకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము మన ఆశ ఎవరు ఉన్నప్పుడు ఒక ప్రాణికి నీరు ఎంత అవసరమో, ఒక ప్రాణికి నీరు ఎంత అవసరమో, దేవుడి విశ్వాసం ఎంత అవసరమో
నీరు అన్నాడు దేవుణ్ణి. ఏమన్నాడు వాక్యాన్ని? నీరు అన్నాడా? నా ప్రాణము దేవుని కొరకు, నా ప్రాణం దేవుని కొరకు కృష్ణ కొనుచున్నది, దాహం కలిగి ఉన్నాను. జీవము గల దేవుని కొరకు, జీవము గల దేవుని కొరకు కృష్ణ కొనుచున్నది. చదవండి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను. ఇప్పుడు ఈ దాహం ఎక్కడ తీరుతుంది? దేవుని సన్నిధిలో. అమ్మా, ఈ దాహం ఎక్కడ తీరుతుంది? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధి జీవనది. దేవుని సన్నిధి జీవనది. చూడే, దేవుని సన్నిధి అండి. సంఘం అంటే దేవుడు ఎలా ఏర్పాటు చేశాడండి? జీవనది. అక్కడని దాహం తీరాలి, అక్కడ తీరుతుంది, అక్కడ తీరుతుంది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడలేను. ఇదండి దేవుని సన్నిధిలో ఉంది జీవనది. ఆ నీరు పానము ఏంటంటే పానము, పాలు, రొట్టె, ఆహారము, ఈ ఆత్మ కావాల్సిన సమృద్ధిగా దేవుని సన్నిధిలో ఏం కోరుకోవాలి? ఇప్పుడు ప్రతి విశ్వాసి దేవుని సన్నిధి ఎవరు కోరుకున్నారు? దావీదు ఎవరు? సామాన్యుడా? సామాన్యుడా? రాజు. రాజు బంగారు సింహాసనం కూర్చుని అంటాడు, నేను ఎల్లప్పుడూ దేవుని సన్నిధి ఎల్లప్పుడూ నేను ఎప్పుడూ వచ్చేదని అంటాడు. అమ్మ ఈ మాట చెప్పాలంటారు, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఇప్పుడు మనం ఏమనుకోవాలి? చెప్పరా? ఎప్పుడు వెళ్తాం? దేవుని సన్నిధి ఎక్కడ ఉంది? సంఘము. ఆయన నామం లేకుండా దేవుని సన్నిధి లేదండి. ఆయన నామం లేకుండా దేవుని సన్నిధి లేదండి. చెప్పండి. యేసుప్రభువు అన్నారు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడియుందురో వారి మధ్యను నేనుండును. నామం ఉండాలి. అక్కడ ఏ నామం? క్రీస్తు నామం. ఏ సంఘం? క్రీస్తు సంఘం. ఏమైంది? దేవుని సన్నిధి. ఏంటంటే ఇప్పుడు ఆరాధన అవసరమా? ఆరాధన కోరుకోవడం అర్థం ఏంటంటే దేవుని సన్నిధి కోరుకోవడం. ఇక రాజన్న కూడా అన్నాడు, మరి నువ్వు నేను అనద్దా? మరి ఎక్కడికి వెళ్తున్నాం? ఆరాధన రాకముందు నీ మనసు ఎలా ఉండాలి? దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదను, నేను ఎప్పుడు ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడతాను. అది దేవుడు చూసేవాడు, వినేవాడు, చూస్తాడు, కనపడతాను. మహారాజు అంటాడు, సామాన్యుడు, అతి సామాన్యుడు. ఆయన ఖాళీ బిజీ పరిపాలకుడు, ఖాళీ లేనివాడు అంటాడు. దేవుని సన్నిధిని ఎప్పుడు కనపడతాను, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్తాను. దేవుని సన్నిధి నాకు కావాలి. రాజసింహాసనం కాదు, రాజసింహాసనం కూర్చోవడం కాదు, దేవుని సన్నిధి కావాలి నాకు. అది రాజు అన్నప్పుడు మరి నువ్వు నేను అనొద్దా? దేవుని సన్నిధి వద్దా? దేవుని సన్నిధిలో ఉంది ఇప్పుడు జీవనది. ఏంటంటే జీవనది, జీవాహారము. ఏం పాలు? ఇది వాక్యం అనే నిర్మలమైన వాక్యం అనే పాలు. ఇవన్నీ దేవుడు సిద్ధపరిచాడండి. ఇప్పుడు తెప్పని కుమారుడు వచ్చినప్పుడు ఆ తండ్రి ఏ విధంగా హత్తుకున్నాడో, కౌలించుకున్నాడో, ముద్దు పెట్టుకున్నాడో, తెల్లల వస్త్రం ఇచ్చాడు, స్నానం చేయించాడు, ప్రేమ నుండి ఏర్పాటు చేశాడు. అక్కడ ఆనంద సంతోషంగా ఉన్నాడు కొడుకు, ఆ తండ్రి, ఆ యొక్క పరివారం అంతా కూడా. ఇవాళ దేవుడితో సంతోషించే భాగ్యం మనకు ఇచ్చాడు. మనం కూడా దేవుడు, దేవదూతలు మనము సంతోషించే గొప్ప కార్యం ఏంటంటే ఆరాధన. దేవుని సన్నిధి, దేవుని సన్నిధి. జీవితకాలం దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకోండి. ఆ కోరిక దేవుడికి ఇష్టము. గొప్ప బహుమానాలు మనకు దేవుడు ఇచ్చాడు. ఆయన చేతిలో ఎప్పుడు సంతోషమే ఉంది, ఎప్పుడు ఆనందం ఉంది. కష్టాలు పెట్టడానికి వెళ్ళలేదండి, కష్టాలు పెట్టడానికి గెలవలేదండి. కనుక
ఇక ఆఖరి మాట హబక్కులో 2:4 చెప్పారంటే ఈ మాట అంతా చెప్పండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఈ వాక్యాలను విన్న తర్వాత నమ్మాలి. నమ్మినప్పుడు ఏమవుతాం? విశ్వాసులు అవుతాం. ఏమవుతామండి? విశ్వాసులు అంటే నీతిమంతులు. విశ్వాసులు అంటే నీతిమంతుడు. విశ్వాసం వాళ్ళు బ్రతుకుతాడు. దేవుని దృష్టిలో బ్రతికిన వారు ఉన్నాము. ఉండాలా? మనం చనిపోవాలా? మనం ఆత్మీయంగా బ్రతికిన వారము. ఆత్మీయంగా దేవుని దృష్టిలో నీతిమంతులము. దేవుని దృష్టిలో నీతిమంతులము, బ్రతికిన వారము. ఇది కాపాడుకుంటూ ప్రయాణం చేద్దాం. ఎందుకంటే మన ప్రయాణము పరలోకమునకు. ఎక్కడికంటే పరలోక ప్రయాణము కనుక ఈ ప్రయాణంలో ఆయన సిద్ధపరిచిన ఆ యొక్క ఆత్మీయ ఆహారములు పానము, పానీయము, పాలు, రొట్టె, ఆహారము, వాక్యము, ఆజ్ఞను అందించున్నాడు. అది తీసుకుంటూ ఆత్మీయ బలముతో మన ప్రయాణము జీవితకాలం సాగాలి. ఎందుకంటే సాగాలి. అందుకని అమ్మ గారు మంచి వాక్యం విన్నారు. భగవద్గీతని నువ్వు ఆరాధన క్రీస్తుగా వెతుకో. ఎక్కడ అందులో ఉన్న ఎక్కడ నాకు తీసుకెళ్ళి ప్రయత్నించే అందరూ ఉన్నారు.